ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. కానీ జూబ్లీహిల్స్ కమిషనర్ కార్యాలయానికి ప్రణీత్ రావు ఇంకా చేరుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావును 2 సార్లు సిట్ అధికారులు విచారించారు. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. హార్డ్ డిస్క్ ధ్వంసంపై ప్రణీత్ రావును సిట్ ప్రశ్నించనుంది. అయితే విచారణకు ప్రణీత్ రావు హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది. రేపు మరోసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. కానీ జూబ్లీహిల్స్ కమిషనర్ కార్యాలయానికి ప్రణీత్ రావు ఇంకా చేరుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావును 2 సార్లు సిట్ అధికారులు విచారించారు. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించున్నారు. హార్డ్ డిస్క్ ధ్వంసంపై ప్రణీత్ రావును సిట్ ప్రశ్నించనుంది. అయితే విచారణకు ప్రణీత్ రావు హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది. రేపు మరోసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రణీత్ రావును ఈ రోజు మరి విచారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అసలు ఆయన నిజంగా హాజరవుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏంటి పరిస్థితి? ఎస్ దుర్గా, అయితే చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలనే ఒక కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్ గా కూడా అయితే ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుందనే చెప్పాలి. అయితే ఆ A1 నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన్ని 2 దఫాలుగా ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అయితే ఈ రోజు ప్రణీత్ రావుని విచారణకు రమ్మని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రణీత్ రావు ఇంకా కూడా అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణ సిట్ అధికారుల ముందుకు చేరుకోలేదు. అదే విధంగా ఈ రోజు సిట్ అధికారుల ముందుకు వస్తాడా, లేదంటే రేపు ప్రభాకర్ రావుది రేపు విచారణ ఉన్న సమయం లోపల అయితే ప్రభాకర్ రావుతో కలిసి విచారణ చేస్తారా అనే కోణం లోపల అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ విధంగానే చూసుకుంటే ప్రభాకర్ రావు అయితే ఖచ్చితంగా రేపు విచారణకు హాజరు కావాలి. అదే ఈ హార్డ్ డిస్కులు మొత్తం ధ్వంసం చేసిన కేసు లోపల అయితే హార్డ్ డిస్క్ లో మెయిన్ గా అయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ యొక్క ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు గతంలో DSPగా చేసినటువంటి ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసిన కారణంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈ యొక్క ప్రణీత్ రావుని ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంకా ఇప్పుడు సుమారుగా 1 గంట 30 నిమిషాలు కావస్తుంది. అయితే ఇంతవరకు కూడా ప్రభాకర్ రావు ఈ ప్రణీత్ రావు చేరుకోలేదు కాబట్టి అయితే ఈ రోజు విచారణకు వస్తాడా రాడా అనేది అయితే డౌట్ గానే ఉంది. కాబట్టి ఒకవేళ ఈ రోజు రాకపోతే మాత్రం రేపు ఖచ్చితంగా ఆ ప్రభాకర్ రావుతో కలిపి విచారణ చేసేటందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.